ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళకి అలాగే ప్రెగ్నెంట్ లేడీస్కి ఫోలిక్ యాసిడ్ అనేది ఎందుకు అవసరం, అలాగే అది లోపిస్తే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో ఈరోజు తెలుసుకుందాం. సో ఫోలిక్ యాసిడ్ అంటే ఏంటి? ఫోలిక్ యాసిడ్ అనేది వైటమిన్ బి గ్రూప్కి చెందింది. వైటమిన్ B9 అంటాము. ప్రెగ్నెంట్ లేడీస్కి ఎందుకు ఇది ఇంపార్టెంట్ అనేది తెలుసుకుందాం. సో గర్భంలో శిశువు మొదటి నెలలోనే అవయవాలు అనేవి ఫామ్ అవుతాయి. ఈ అవయవాలు ఫామ్ అవ్వడానికి ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫోలిక్ యాసిడ్ సెల్ డివిజన్కి చాలా తోడ్పడుతుంది, అలాగే DNA ఫార్మేషన్కి తోడ్పడుతుంది. ముఖ్యంగా మెదడు అలాగే వెన్నెముక్క ఫామ్ అవ్వడానికి ఇది చాలా ఇంపార్టెంట్. ఇది సరైన రిక్వైర్మెంట్లో లేకపోతే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అనే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. వెన్నెముక్కకు సంబంధించి స్పైనా బైఫిడా, అలాగే మెదడుకు సంబంధించి అనెన్కెఫలీ అనే ప్రాబ్లం, అంటే మెదడు సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని సరైన రిక్వైర్మెంట్ అనేది తీసుకోవాలి. సో ఎంత రిక్వైర్మెంట్ కావాలి అంటే 400 మైక్రోగ్రామ్స్, అంటే 400 మైక్రోగ్రామ్స్ ప్రతిరోజు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ ఫోలిక్ యాసిడ్ అనేది మనకి ఫోలేట్ అనే రూపంలో మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఉంటుంది. సో అది ఏ ఆహార పదార్థాల్లో ఉంటుందంటే ముఖ్యంగా ఆకుకూరలు, అలాగే డ్రై ఫ్రూట్స్, వాల్నట్స్, బాదం, అలాగే ఎగ్స్లో మొలకెత్తిన గింజలు, పల్సెస్, తర్వాత పీస్, బీన్స్, తర్వాత ఫిష్, ఇలాగా చాలా పదార్థాల్లో ఉంటుంది. దీన్ని సరైన మోతాదులో తీసుకోవాలి. అలాగే దీనికి సప్లిమెంటేషన్ అంటే మనం డ్రగ్స్ ద్వారా ఇస్తాము, అంటే టాబ్లెట్స్ ద్వారా. సో ఫోలిక్ యాసిడ్ అనేది 400 మైక్రోగ్రామ్స్ టాబ్లెట్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు డాక్టర్. కాబట్టి తప్పనిసరిగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు 3 నెలల నుండి అలాగే ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన 3 నెలల వరకు ఈ ఫోలిక్ యాసిడ్ అనేది తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.